హాయ్ డాగ్ లవర్స్, మీ పమేరియన్ జుట్టు చూస్తే అసలు నిద్ర పట్టట్లేదా? మీ దగ్గర పమేరియన్ గాని లేదా సీషూ గాని లేదా ఏదైనా జుట్టు ఎక్కువ ఉన్నటువంటి డాగ్స్ గనుక ఉంటే మీకు తెలుసు, ఆ డాగ్ జుట్టు రాలిపోతున్నప్పుడు గాని లేకపోతే వేరే డాగ్ దేనైనా చూసినప్పుడు గాని అబ్బా నా డాగ్ జుట్టు కూడా ఇలాగే ఉంటే ఎంత బాగుండు అని. అలా ఉంటే లుక్ ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ మీ డాగ్ జుట్టు రాలిపోవడం, సరిగ్గా పెరగకపోవడం అనేది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. ఇంత ఫ్లఫీ లుక్ ఎప్పుడు వస్తుందా అని ప్రతిరోజు గూగుల్లో వెతుకుతున్నారా? ఈ రోజు నేను మీతో నిజంగా పనిచేసేటువంటి హెయిర్ గ్రోత్ టిప్స్ షేర్ చేయబోతున్నాను. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ లాస్ తగ్గించడానికి కొన్ని ప్రొడక్ట్స్ అండ్ షాంపూస్ కూడా సజెస్ట్ చేయబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆక్వాప్లానెట్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ముందుగా ఫుడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మంచి జుట్టు రావాలి అంటే మంచి పోషకాహారం కావాలి. జుట్టు సమస్యలన్నీ కూడా ఆరోగ్య లోపాల నుంచి ప్రారంభమవుతాయి. మీ డాగ్ కి మంచి ప్రోటీన్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, బయోటిన్, విటమిన్ ఇ ఉండే ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. డాగ్ తినే ఫుడ్ లో కొద్దిగా కొబ్బరి నూనె గాని ఫిష్ ఆయిల్ గాని కలిపితే జుట్టు కావాల్సినటువంటి ఆరోగ్యం లభిస్తుంది. ఒక్క స్పూన్ కలిపితే చాలు. ఎప్పుడు గుడ్డు పాలేనా, అప్పుడప్పుడు కూడా సాల్మన్ ఫిష్ ని ఆహారంగా ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ బ్రషింగ్ లేదా కోంబింగ్. ఇది మ్యాజిక్ లాంటిది. మనం మన జుట్టుని ప్రతిరోజు దువ్వుకుంటాం కదా. దేనికి అంటే చిక్కు పడకుండా ఉండడానికి, అందంగా కనపడడానికి అని అనుకుంటాం. కానీ జుట్టు దువ్వడం అనేది చర్మానికి మసాజ్ లా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది. జుట్టు కుదుళ్ళని కూడా దృఢంగా ఉండేట్టుగా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, గ్రూమింగ్ జస్ట్ క్యూట్ లుక్ కోసం కాదు, ఇది జుట్టు పెరుగుదలకి చాలా హెల్ప్ చేస్తుంది. చక్కగా మంచి సాఫ్ట్ స్లిక్కర్ బ్రష్ తో వారానికి కనీసం 3 సార్లైనా దువ్వెనతో దువ్వండి. తడి జుట్టుని ఎట్టి పరిస్థితులను దువ్వకండి. మీ డాగ్ హెయిర్ డ్రై అయిన తర్వాతే దువ్వటం అనేది చేయాలి. ఇక నెక్స్ట్ ది తక్కువ బాత్ ఎక్కువ ఫలితం. అతి శుభ్రత రోగం అని ఉంటుంది కొంతమందికి. డాగ్ ఎక్కువ నీట్ గా కనపడాలని లేకపోతే నీట్ గా ఉండాలని ప్రతిరోజు లేకపోతే రోజు విడిచి రోజు డాగ్ కి స్నానం చేస్తూ ఉంటారు. అలా చేయిస్తే డాగ్ శుభ్రంగా కనిపించడం కాదు, దానికి ఉన్న జుట్టు కూడా రాలిపోయే అవకాశాలు అధికమవుతాయి. అంతేకాకుండా అనారోగ్యాల పాలవుతుంది. డాగ్ కి నిమ్ము, జలుబు లాంటి శ్వాసకోశ వ్యాధులు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి డాగ్ కి వారానికి ఒకసారి బాత్ చేస్తే సరిపోతుంది. మైల్డ్ షాంపూని వాడండి. చాలా మంది హ్యూమన్ షాంపూ వాడుతూ ఉంటారు. డాగ్ స్కిన్ కి మన స్కిన్ కి ఎలాంటి సంబంధం లేదు. హ్యూమన్ షాంపూ నో ఛాన్స్. హ్యూమన్ షాంపూస్ చాలా హార్డ్ గా ఉంటాయి. డాగ్ స్కిన్ ని చాలా ఈజీగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఫలితంగా స్కిన్ ర్యాష్ లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకనే కేవలం డాగ్ షాంపూస్ మాత్రమే యూజ్ చేయాలి. ఇక నెక్స్ట్ ది, మీరు ఎప్పుడైనా హెడ్ మసాజ్ చేయించుకున్నారా? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సేమ్ అదే ఫీల్ మీ డాగ్ కూడా ఇవ్వండి. రోజు కాసేపు మీరే మీ చేత్తో మసాజ్ చేస్తే మంచిది. అంతేకాకుండా కొంచెం అలోవెరా జెల్ లేదా యాపిల్ స్లైడ్ వినీగర్ కూడా వాడి జుట్టుకి మర్దన చేయొచ్చు. ఇక మరొకటి, డాగ్ ని ఎప్పుడూ కూడా ఇంట్లో పెట్టి ఉంచకండి. కొంతమంది అపార్ట్మెంట్ లో ఉండి డాగ్ కూడా ఎప్పుడు ఆ చీకట్లోనే అదే రూమ్ లో ఉంటాయి. అలా ఉండటం వల్ల డాగ్ అనేది వీక్ గా తయారవుతుంది. మీ డాగ్ ని రోజులో ఒక అరగంట సేపు అయినా బయట సూర్యరశ్మిలో ఆడనివ్వండి. అప్పుడు హార్మోన్స్ బాగా డెవలప్ అవుతాయి. ఇక నెక్స్ట్ ది, జుట్టు అధికంగా రాలడానికి థైరాయిడ్, అలర్జీస్ వంటివి కూడా కారణం కావచ్చు. అలాంటప్పుడు వెటర్నరీ డాక్టర్ ని కూడా సంప్రదించాలి. ఇవి టిప్స్ అయితే. ఇక జుట్టు తిరిగి పెరగడానికి, స్కిన్ ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే వెరిఫైడ్, సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్, అందులో ఉండే కంటెంట్స్ చూద్దాం. వాటిని ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తాను. వీటిలో మీరు ఏదైనా వాడచ్చు. అందులో మొదటిది omega-3 అండ్ omega-6 సప్లిమెంట్స్. దీని ఉపయోగం ఏంటంటే జుట్టు బలంగా పెరగటంలో, జుట్టు రాలటం వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. సో దీనికోసం నేను సజెస్ట్ చేయబోయే ప్రోడక్ట్ ఏంటంటే విటోక్యునాల్ న్యూట్రికోట్ అడ్వాన్స్ రిచ్ ఇన్ ఒమేగా ఫెటీ యాసిడ్స్. ఇదొక ప్రోడక్ట్ అయితే, ఇంకోటి డ్రూల్స్ నుంచి స్కిన్ ప్లస్ కోట్ సప్లిమెంట్ న్యాచురల్ ఆయిల్ బ్లెండ్. ఇది కోకోనట్ ప్లస్ ఫిష్ ఆయిల్ ఈ ప్రొడక్ట్ లో
ఇంక్లూడెడ్ గా ఉంటది. ఇంకోటి హిమాలయ నుంచి ఫర్గ్లో అనేది ఇది ఓరల్ కోట్ కండిషన్. ఇక హెయిర్ గ్రోత్ కోసం ఆయిల్స్ అండ్ స్ప్రేస్ కూడా డాగ్స్ కి వాడొచ్చు. జుట్టు పెరుగుదలకి డైరెక్ట్ గా అప్లై చేయడం ద్వారా స్కిన్ కి న్యూరిష్మెంట్ ఇస్తుంది. దీనికోసం నేను సజెస్ట్ చేయబోయే ప్రొడక్ట్ వచ్చేసి కెప్టెన్ జాక్ ఆయిల్ ఫర్ డాగ్స్ ఫర్ ఫ్రెష్. ఇంకోటి విగ్లెస్ హీల్ ఓ రబ్, ఇది ఆయుర్వేదిక్ మసాజ్ ఆయిల్. ఇంకోటి పెట్వేద కోట్ ఆయిల్, నేచురల్ కోట్ న్యూరిష్మెంట్ ఇది. ఇంకోటి హైపో ఎలర్జెనిక్ షాంపూ ఇది. దీని వల్ల ఉపయోగం ఏంటంటే స్కిన్ ఇరిటేషన్ ని తగ్గించి జుట్టు రాలే సమస్యని కూడా తగ్గిస్తుంది. దీనికోసం నేను సజెస్ట్ చేయబోయే షాంపూ వచ్చేసి వెర్బ్యాక్ నుంచి షాంపూ ఒకటి. ఇది సెన్సిటివ్ స్కిన్ కి ఉపయోగపడుతుంది. తర్వాత కెప్టెన్ జాక్ వాష్ అప్ పప్ సప్లిమెంట్, ఇది సల్ఫేట్ ఫ్రీ, తర్వాత టియర్ ఫ్రీ షాంపూ కూడా ఇది. ఇంకోటి పెట్ హీల్డ్ డాగ్ షాంపూ, ఇది మాయిశ్చరైజింగ్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత నాలుగోది వచ్చేసి బ్యాలెన్స్ డాగ్ ఫుడ్. మనం ఫస్ట్ లో ఫుడ్ గురించి చెప్పుకున్నాం కదా, బ్యాలెన్స్ డాగ్ ఫుడ్ ఇది స్కిన్ ని తర్వాత కోట్ ని ఫోకస్ చేస్తుంది. లోపల నుంచి పోషణ అందితే బయట జుట్టు మెరిసిపోతుంది అనమాట. దీనికి సజెస్ట్ చేయబోయే ఫుడ్ వచ్చి రాయల్ కెనైన్ నుంచి డెర్మా కంఫర్ట్, తర్వాత ఫర్మేనా NND. తర్వాత ఇంకోటి వీటికి మెడిసిన్స్ అంటే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి, కానీ ఇవి ఖచ్చితంగా వెటర్నరీ డాక్టర్ సలహా మేరకే వాడాలి. మీ డాగ్ కి ఏదైతే సూట్ అవుతుందో ఆ యొక్క మెడిసిన్ అనేది వెటర్నరీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అయినా సరే నేను కొన్ని టాబ్లెట్స్ కూడా చెప్తాను. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ సొంతానికైతే మీరు వాటిని వాడొద్దు, వెటర్నరీ డాక్టర్ ని కన్సల్ట్ మేరకే వీటిని అయితే వాడాలి. కానీ ఏంటంటే ఒక అవగాహన కోసం అయితే నేను మీకు చెప్తున్నాను అనమాట. బయోటిన్ టాబ్లెట్స్ వాటిని వాడాలంటే ఖచ్చితంగా డాగ్ ఏజ్, ఆ డాగ్ యొక్క వెయిట్, మీ డాగ్ యొక్క హిస్టరీ ఆధారంగానే ఆ యొక్క మెడిసిన్స్ అనేవి వాడాలన్నమాట. మీకు గనక కావాలంటే మీ డాగ్ యొక్క డీటెయిల్స్ అనేది కింద కామెంట్ బాక్స్ లో చెప్తే దానికి సూట్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్ నేనైతే సజెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తా. సో ఇప్పుడు చెప్పిన ఈ టిప్స్ అన్ని కూడా ఏదైనా కూడా ఓవర్ నైట్ లో జరగదు. కొంచెం వెయిట్ చేయాలి, మనం ట్రై చేయాలి, డాగ్ అనేది కొంచెం పుంజుకోవాలి, అప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది. సో ఈ చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే మీ డాగ్ ఫ్లడ్ బ్యూటీ లాగా మారిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మిగతా డాగ్ లవర్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీ వరకు వస్తుంది. సో ఇది ఈ రోజు వీడియో. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో నచ్చితే మళ్ళీ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.